హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం రీసెంట్గా మనం ఇంటర్వ్యూ చేసినాం కదా 10 ఇయర్స్ నిరీక్షణ అని అశోక్ కుమార్ది. ఆ పార్ట్ 1 వీడియో, అలాగే నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 వీడియో. దానికైతే చాలా అంటే చాలా ఎమోషనల్ కామెంట్స్ వచ్చినాయి. వాటన్నిటినీ మీతో పంచుకోవాలని ఇప్పటివరకు ఆగి వీడియో చేస్తున్నా. ఫస్ట్ తీసుకుంటే, ఆ ఒక్కని నేనే బ్రదర్, నీ వీడియో నా 12 ఏళ్ళ కన్నీళ్ళ కష్టాలను 25 నిమిషాల్లో కళ్ళ ముందు చూపించింది. ఇన్ని ఏళ్లలో నేను ఎదుర్కొంటున్న ఓటములు, అవమానాలు అండ్ నా గుండె చాటు గాయాలు నా వేదన మాటల్లో వర్ణించలేనివి. నా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నేను తెలిసిన ప్రతి ఒక్కరికి నా హార్డ్ వర్క్ పరిచయం అవసరం లేదు. ఎటువంటి కోచింగ్ తీసుకునే ఆర్థిక సామర్థ్యం లేక కూలికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని సొంతంగా ప్రిపేర్ అయిన 2 times ఎస్ఐ మెయిన్స్ 1.5 అండ్ 2 మార్క్స్తో మిస్ అయ్యాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే నాకు పిచ్చి బ్రదర్. ఆ పిచ్చితో 2018లో ఆర్ఆర్బీలో జేసీసీగా జాబ్ వచ్చినా వెళ్ళలే బ్రదర్. ఇప్పుడు నా ఏజ్ 32, భార్య అండ్ పిల్లలు అండ్ కుటుంబ బాధ్యతలు మరియు ఆర్థిక పరిస్థితులు అన్నీ చుట్టుముట్టేసే బ్రదర్. బట్ ఎస్ఐ అనే పిచ్చి మాత్రం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గట్లే. నేను ఆ భగవంతుని కోరుకున్నది ఒక్కటే, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఏదో రోజు మాత్రం ఆయన అనుగ్రహంతో నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. నన్ను ఎగతాళి చేసిన వారికి, అవమానాలకు గురి చేసిన వారికి సమాధానం చెప్పే రోజు దేవుడు నాకు ఇస్తాడనే సంపూర్ణ నమ్మకం బలంగా ఉంది. నీ స్టోరీతో నా ప్రయాణాన్ని కళ్ళ ముందుంచావు బ్రదర్. ఏదో ఒక రోజు యూనిఫామ్లో మనం కలుసుకుంటాం బ్రదర్. ఖచ్చితంగా బ్రదర్, నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలని కోరుకుంటున్నా. కామెంట్ వచ్చేసి, ఎన్ని అవమానాలు ఎదురైనా అన్నిటిని దాటుకొని ముందుకెళ్తేనే సక్సెస్ని చూడగలుగుతాం. బట్ వాటన్నిటిని దాటుకోవడంలోనే ఉంటుంది నిజమైన స్ట్రగుల్. నెక్స్ట్ వచ్చేసి, చాలా బాగుంది వీడియో చూస్తున్నంతసేపు ఎమోషనల్ అయ్యాను నేనైతే. గ్రేట్ వీడియో, థ్యాంక్ యూ బ్రో. ఇటువంటి కామెంట్ చూసినప్పుడే మనం చేసిన పడ్డ కష్టము అన్నీ మర్చిపోతాము, హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియో కోసం చాలా బూస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ చిన్ని. ఈ వీడియో చూసినాక మనం ఎందుకు సాధించలేం, మనం కూడా అనుకుంటే ఏదైనా సాధిస్తామని. ఖచ్చితంగా విజయ్ కుమార్. గుడ్ బ్రో, సేమ్ నీలాగే నేను కూడా 10 years నుంచి దీని మీదనే డిపెండ్ అయ్యాను. నా ఏజ్ ఇప్పుడు 28, అయినా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. చాలా డిసప్పాయింట్ చేస్తుర్రు. ఈ వీడియో చూశాక కొంచెం ధైర్యం అనిపించింది. కీప్ ఇట్ అప్ బ్రో. గూడెం నరేష్ బ్రదర్, ఎంత డిసప్పాయింట్ చేసినా నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికోసం ప్రయత్నిస్తూ ఖచ్చితంగా సక్సెస్ కొడతావు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న ఈ వీడియో చాలన్నా, ఇక నేను 2026లో మళ్ళీ ఈ వీడియోకు కామెంట్ చేస్తా. ఇదే ఫైనల్ అన్న, ఇక చాలా మోటివేషనల్ యూజ్ఫుల్ వీడియో బ్రదర్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టెడ్. థ్యాంక్ యూ తాటి కళ్యాణ్. నువ్వు కూడా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నువ్వు పెట్టే ఈ మోటివేషన్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నాం బ్రో. థ్యాంక్ యూ రాజా, ధరావత్ రాజా. ఆ ఒక్కరికి వందినా చాలు మన వీడియో, అదే మన కాన్సెప్టు. నెక్స్ట్ వచ్చేసి, మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకుంటా అన్న, ఎందుకంటే నాది 3 times మిస్ అయిపోయింది. ఈసారి డ్రెస్ వేసుకొని మీ ముందుకు వస్తా. ఇప్పుడు నా ఏజ్ 31. ఖచ్చితంగా బ్రదర్ గౌడ్, మీకు ఏజ్ ఉన్నంత వరకు మీరు పోరాడండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్. ఇంకా బ్రో, నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నా. ఈ వీడియో చూడగానే మనం కూడా ఏదైనా సాధించగలం అని అనిపిస్తుంది. ఖచ్చితంగా సిద్ధురాకి, నువ్వు కూడా ఖచ్చితంగా జాబ్ కొడతావు. కష్టంతో పని చేయి, కష్టం చదువు, ఖచ్చితంగా జాబ్ కొడతావు. నేను ఈ నోటిఫికేషన్లో లాంగ్ జంప్లో ఫెయిల్ అయ్యాను, కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొడతాను నమ్మకం తెప్పించావు. థ్యాంక్ యూ ఫర్ మోటివేషన్. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. మిమ్మల్ని మోటివేషన్ నింపడానికి ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటా, చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాయి కిరణ్ బ్రదర్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ బ్రో, మీరు నా గురించే చెప్తున్నట్టు ఉంది, చాలా థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అభి. నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడతానని ఆశిస్తున్నా. సేమ్ నా ఏజ్ ఇప్పుడు 31, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బ్రో. ఏపీ కానిస్టేబుల్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఖచ్చితంగా బ్రో, ఈసారి గట్టిగా ప్రయత్నించండి. ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి కదా, మంచిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఆల్ ద వెరీ బెస్ట్. సేమ్ నాలానే బ్రో, మాకు 10 acres పొలం ఉంది, కానీ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగరవేయాలనే డ్రీమ్ బ్రో. ఈసారి పక్కా రిపబ్లిక్ డే పరేడ్ గ్రౌండ్లో ఉంటా. ఇది ఓన్లీ కాన్ఫిడెన్స్, చిత్తూరు డిస్టిక్ బ్రో. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం బ్రదర్, ఇంత కాన్ఫిడెన్స్ ఎవ్వడు ఆపలేడు నిన్ను. అదే కష్టం చదువు, ఖచ్చితంగా జాబ్ కొడతావు, జెండా ఎగరవేస్తావు. తర్వాత నాకు కామెంట్ చేయి, అన్న నేను జాబ్ కొట్టినని, అదే చాలు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్.
అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది అన్న. థ్యాంక్ యూ మొహమ్మద్ అర్షద్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందంటే నా వీడియోకి కొంచెం ఫలితం వచ్చినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు రావటం లేట్ కావచ్చు, కానీ రావటం మాత్రం పక్కా ఎస్. మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తే చూడండి. గ్రేట్ బ్రో, ఆ పెయిన్ను భరించి చదవాలంటే చాలా కష్టం. అవును, పెయిన్ భరించిన వాడే జాబ్ కొడతాడు. చూసారు కదా, చాలా కామెంట్స్ వచ్చినాయి. అందులో కొన్ని తీసుకొని మాత్రమే మీకు చెప్పిన. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. కానీ పడ్డ కష్టానికి చేసిన వీడియోకు ప్రతిఫలం దక్కింది అనిపిస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా మంచి మంచి వీడియో రెడీ చేసినా చూడండి, మీరు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.